ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నేను తెలుసు, సిసాటి ప్రసాద్గా, కాలిగ్రఫీ టీచర్గా మరి జిల్లాలో 30 సంవత్సరాల నుంచి సర్వీస్ అందించాను. తర్వాత మరి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా విద్యను దాచుకోకు 10 మందికి పంచు అనే సూక్తిని అనుసరించి మరి ఎందరో మంది చిన్నారులకు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో ప్రత్యేక శిక్షణ కల్పిస్తూ వస్తున్నాను. మరి దాన్ని కూడా చాలామంది హ్యాండ్ రైటింగ్ని మార్చుకుని మంచి మంచి పొజిషన్లో ఉండడమే కాకుండా మంచి మార్కులు కూడా పొందడం జరిగింది. అనేక మరి ప్రశంసలు, బహుమతులు అన్నీ పొందడం జరిగాయి. అవార్డ్స్ పొందాను. జాతీయ స్థాయిలో మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా నా హ్యాండ్ రైటింగ్ ఉందని గర్వంగా చెప్పుకోగలను. ఎంచేతంటే యాజ్ ఏ సిసిఆర్టీ డిఆర్పిగా మరి అనేక వేల మందికి సర్టిఫికేట్లు రాసిన అనుభవంతో మరి సిసిఆర్టీలో పాల్గొన్న ఉపాధ్యాయులు అందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ రాయడం వల్ల మరి ఆ అవకాశం కూడా నాకు కలిగింది. ముఖ్యంగా నేను ఎందుకు ఈ వీడియో చేయవలసి వచ్చిందంటే, ఇటీవల కాలంలో మరి నేను చాలా స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అభివృద్ధి చేయడానికి గురించి ప్రత్యేకంగా నేను నా స్వయంగా మరి ఆహ్వానించిన ప్రతి చోటకి వెళ్ళి ఆ హ్యాండ్ రైటింగ్ను మార్పు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి శిక్షణ కల్పించడం జరుగుతుంది. దాని ఉపాధ్యాయ మిత్రులు, ప్రధాన ఉపాధ్యాయులు నన్ను చాలా సహృదయంతో ఆహ్వానించి నా సేవలు వినియోగించుకుంటున్నారు. నేను కూడా చాలా ఆనందంగా 10 మందికి ఇంకా నేను రైటింగ్ నేర్పగలుగుతున్నాననే ఆనందంతో అనేక పాఠశాలలు సందర్శించడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఒక పాఠశాలలో నేను హ్యాండ్ రైటింగ్ స్కిల్ నేర్పుతున్నప్పుడు ఆ ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర ఒక ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయుడు మరి ఉందని అనుకుందాం, మరి ఈ రైటింగ్ పనిచేయదు అని చెప్పడం జరిగింది. ఒక్కసారి గమనించండి మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నామో. ఎంచేతంటే హ్యాండ్ రైటింగ్ అన్నది చిన్నప్పటి నుంచి ప్రతి ఉపాధ్యాయుడు నేర్పవలసిన విధి. నేర్పాలి, తప్పకుండా నేర్పి తీరాలి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రైటింగ్ పనిచేయదు అనడానికి ఇప్పుడు దాకా మనం మరి చాలా మంది ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్లు ఉన్నారంటే ఎంఏ ఇవన్నీ కూడా ఎంఏలు రాసేటప్పుడు మరి ఈ లుసిడాలు కానీ ఈ కాలిగ్రఫీ కానీ మరి సెపరేట్గా వాదన ఉపయోగించలేదు. అంతా కూడా టెక్స్ట్ బుక్ రైటింగ్ లాగే రాసి చాలా మంది ఇప్పుడు ఉన్నత విద్యను పొందారు, ఉన్నతమైన మార్కులు కూడా పొందారు ఆ రైటింగ్తో. అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే 1992-95 నుంచో మరి లుసిడా అన్నది ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే నేను చెప్పే రైటింగ్ లుసిడా ఒకటే, అయితే కొన్ని మార్పులు ఉంటాయి. ఆ మార్పులు మీకు తెలియచేయాలని వీడియో చేస్తున్నాను. ఎంచేతంటే అసలు మీరు ఒక్కటి గమనించండి, హ్యాండ్ రైటింగ్ అంటే మరి దాని నిర్వచనం తెలుసుకున్నట్టయితే లిజిబుల్గా ఉండాలి అనేది మెయిన్. దీని మీద చాలా వాదోపవాదనలు కూడా జరిగిన తర్వాత కొన్ని పాఠశాలలో కర్సివ్ కంపల్సరీ అని, కొన్ని పాఠశాలలో మరి ప్రింటెడ్ రైటింగే కంపల్సరీ అని కూడా తెలియజేయడం జరిగేది. మనం హ్యాండ్ రైటింగ్ నిర్వచనం తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా విజిబుల్గా ఉండాలి, ఆకర్షణగా ఉండాలి. మరి దాంతోపాటు మన సైకలాజికల్గా ఉండే మన యొక్క మనస్తత్వాన్ని కూడా ఆ రైటింగ్ ద్వారా తెలియచేయాలి. ఈ రకమైన రైటింగ్ ఏదైనా యాక్సెప్టబులే. ఉదాహరణకి మనం అసలు ఈ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో మరి ఎన్ని రకాల హ్యాండ్ రైటింగ్ ఉన్నాయో ఒక్కసారి అంటే ప్రాచుర్యం, మనం అసలే ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఉన్న ప్రాచుర్యంలో ఉన్న హ్యాండ్ రైటింగ్ కానీ మనం చూసినట్టయితే మనకి ముఖ్యంగా 3 కనపడతా ఉంటాయి. ఒకటి ఏంటంటే కర్సివ్, కాలిగ్రఫీ, అలాగే ప్రింటెడ్, 3 రైటింగ్లుగా మనం చూసాం. అయితే మనం చిన్నప్పటి నుంచి కూడా 4 వర్లు రాయడం నేర్చుకున్నాం.
ఇప్పుడు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు ఎవరైనా సరే 95కు ముందర చదువుకున్న వాళ్ళందరూ కూడా అప్పట్లో ఎప్పుడు కూడా ఈ లుసిడా రైటింగ్ గట్రా ఏమీ లేదు. అయితే నేను ఒకటే చెప్తాను, ముందర ఫండమెంటల్గా పిల్లలకి ఆ లెటర్స్ ఫార్మేషన్ తెలియాలి. లెటర్స్ ఏ విధంగా రాస్తాము, ఆ 29 గీతల్లో లెటర్లు ఏ విధంగా ఏర్పడతాయో చెప్తాము. ఆ ఏర్పడిన లెటర్ల ద్వారా మీరు ఏ రైటింగ్ అయినా నేర్పండి. కర్సివ్ నేర్పండి, కాలిగ్రఫీ నేర్పండి, కాలిగ్రఫీ కమ్ లుసిడా నేర్పండి, లేదా లుసిడా నేర్పండి. అయితే మనం అనేది ఏంటంటే లుసిడా వల్ల కొన్ని హిండ్రన్సెస్ ఉన్నాయి మనం రాసేటప్పుడు. దాని గురించి మనం లుసిడాని ఫాలో అవ్వకుండా కాలిగ్రఫీ కమ్ లుసిడా ఫాలో అవ్వండి మనం చెప్తున్నాం. ఏది ఏమైనా మరి ఏ రైటింగ్ అయినా సరే యాక్సెప్టబుల్లీ ఈ రైటింగే రాయాలి, ఈ రైటింగ్లోనే మీరు పరీక్షలు రాయాలన్నది మాత్రం నిబంధనలు ఏమీ లేదు. మరి ఆ నిబంధన మన విద్యాశాఖాధికారి కూడా మరి రమేష్ గారు వచ్చిన వెంటనే నన్ను మరి వేసవి సెలవుల్లో 3 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించడం జరిగింది. నేను నేర్పాలనే సంకల్పంతో మరి వేసవి కాలంలో వేసవి ఎండలను కూడా చూడకుండా రిటైర్ అయిన 3 సంవత్సరాల తర్వాత నేను ప్రత్యేకంగా కాకినాడ శిక్షణ ఇచ్చాను. మరి శిక్షణ ఇచ్చినప్పుడు అందరూ కూడా మరి డిఓ గారు ప్రత్యేకంగా నన్ను మరి ఆ మార్పు చూసి అభినందించడం కూడా జరిగింది. తర్వాత నేను వచ్చేటప్పటికి మళ్ళీ నేను వేరే ఊర్లు వెళ్ళడం వచ్చేటప్పటికి మళ్ళీ కొత్తగా లుసిడా అన్నదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే లుసిడా నేను రాయద్దంటలేదు. మరి ఏంటంటే ఏదైనా ముందర ఫండమెంటల్గా పిల్లలకి ఆ రైటింగ్ ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మార్చుకునే విధంగా మరి టీచర్స్ కానీ నేర్చుకున్నట్టయితే మరి చక్కగా వాళ్ళు ఏ రైటింగ్ అయినా రాయగలుగుతారు. ఉదాహరణకు మీకు కొన్ని ఇక్కడ మీకు చూపిస్తుంటారు చూడండి. ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్ పక్కన పెడదాం అందాకనే. ఇది ఒక్కసారి చూడండి. దీని పైన రాసే రైటింగ్ నేను 9 గీతలతో ఏర్పడే రాసే రైటింగ్ని ఇక్కడ చూడండి. ఏ బి ఇక్కడ మొత్తం ఈ 9 గీతలతో ఈ లెటర్స్ ఏర్పడతాయి. దీని తర్వాత ఇది మామూలుగా మనం ఏమంటామంటే కాలిగ్రఫీ అనండి ఏదన్నా అనుకోండి. దీన్ని కాలిగ్రఫిక్ లెటర్స్లో చిన్న స్మాల్ లెటర్స్ కింద మనం చెప్పుకుంటాం. ఇప్పుడు లుసిడాలో ఎలా ఉంటాయో చూద్దాం. లుసిడాలో ఏ కామన్, ఏ స్మాల్ లెటర్స్లో ఏ కామన్గా ఉంటుంది. బి వచ్చేటప్పటికి ఏమి లేదండి, పైన కొంత వంపు వస్తుంది, చిన్న వంపు వస్తుంది. అలాగే సి కామన్. డి వచ్చేటప్పటికి పైనుంచి కిందకి వంపు వస్తుంది. అలాగే ఎఫ్ కూడా వంపు చిన్న పైనుంచి, అంటే ఎక్కడి నుంచి వస్తుందండి, రైట్ సైడ్ నుంచి కిందకి దిగుతాం. అలాగే ఇవన్నీ కూడా కొద్దిగా వంపులు చూడండి. కే, ఎల్ అంటే ఈ ఎం మామూలు, ఎన్ మామూలే, ఓ మామూలే, పి మామూలే, క్యూ మామూలే, ఆర్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది, ఎస్ మామూలుగా ఉంటుంది. టీ వచ్చినప్పుడు కూడా పైన చిన్న, అంటే ఇక్కడ మనం 4 లైన్లో లెటర్ కానీ గమనించినట్టయితే, ఈ 4 లైన్లో కానీ మనం లెటర్ని గమనించినట్టయితే ఇక్కడ ఎస్ అంటే మనం ఈ 4 లైన్ల పేర్లు కూడా చెప్పుకుంటాం. అది కావాలి పిల్లలకి, తెలిసినప్పుడే వాళ్ళు దీన్ని ఎలా రాయాలో అన్నదంతా కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటాం దాన్ని. ఇక్కడ ఎస్ అన్నట్టు బాటం రాస్తాం, అక్కడ చిన్న వంపు వస్తుంది. మళ్ళీ టాప్ టు బాటం రాసేటప్పుడు ఇవన్నీ కూడా యు మామూలుగా రాస్తాం, ఏదో చిన్న కొమ్మేస్తాం లుసిడాలో అంతే. వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. అయితే మనకి ఈ మార్కులు పెట్టేసి ఇది మనం నేర్చిన రైటింగ్, నేను నేర్పే రైటింగ్, ఈ లుసిడా రైటింగ్ ఒకటే. ఎటు వచ్చినా నేను యాజ్ పర్ గ్రాఫాలజీ ప్రకారంగా ఈ వంపులు ఉండకూడదని చెప్తుంటాను. ఎందుకంటే మనం ఎడమవైపు నుంచి కుడివైపుకి రాసే అలవాటు మనకి. అలాగే ఈ లెటర్స్ ఎప్పుడు కూడా రాసేటప్పుడు పిల్లవాడికి చాలా ఈజీగా రాయగలిగి ఉండాలి. ఒక్క స్ట్రోక్లో ఒక లెటర్ అయిపోవాలి. ఒక ఆల్ఫాబెట్ రాసామంటే ఒకే స్ట్రోక్లో అయిపోవాలి. అయిపోయి దాంట్లో మనం ఏం చేస్తారంటే జాయినర్స్, నాన్ జాయినర్స్, టాప్ జాయినర్స్, బాటమ్ జాయినర్స్ కింద డెవలప్ చేసి చిన్న స్ట్రోక్ ఇచ్చి వదిలేస్తే ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతుంటాయి. ఆ రైటింగ్ని డెవలప్ చేస్తూ ఉంటాం. సేమ్ దాన్నే కాలిగ్రఫీ కమ్ కర్సివ్ అనవచ్చు. అయితే ఇటీవల కాలంలో లుసిడా నేర్పేవాళ్ళు దీన్ని కూడా లుసిడా కమ్ కర్సివ్ అని కూడా పేరెట్టుకున్నారు. ఏదేమైనా ఈ లుసిడా ఈ యొక్క మరి కాలిగ్రఫీ లెటర్స్ అంటే ప్రింటెడ్ లెటర్స్ అని మనం ఈఎల్టీసీ ఉన్నప్పుడు దీన్నే ప్రింటెడ్ లెటర్స్ గా నేర్పేవారు. ఈఎల్టీసీ లెటర్స్ అనేవారు, బ్యాంబుస్టిక్ రైటింగ్ అని నేర్పేవారు. ఇప్పుడు ఆ డైట్ లో ప్రత్యేకంగా ఇంగ్లీష్ కి సెక్షన్ ఉండేది, ఆ సెక్షన్ లో ఇవన్నీ నేర్పేవారు. ఎప్పుడైతే పూర్తిగా తెలుగు మీడియం అయిందో ఆ శిక్షణ ఇప్పుడు లేదు. లేకే మనం ప్రత్యేకంగా శిక్షణగా ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాం.
ఇంకా కర్సివ్ అంటే మీకు తెలుస్తున్నదే. కర్సివ్ అంటే ఆటోమేటిక్గా చూడండి, కర్సివ్ రైటింగ్లో ABCD ఇవన్నీ కూడా చిన్న చిన్న వచ్చి కలుపుతాం. అయితే దీన్ని మనం కొద్దిగా చాలా స్కూల్స్ అంటే CBSE సిలబస్ ఉన్న వాళ్ళు చాలా స్కూల్స్ ఫాలో అవుతున్నాయి. దీన్నే రాయాలని నియమం పెట్టినప్పుడు బొంబేలో కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది దీని మీద. అంటే అప్పుడు కోర్టు కూడా ఏమనిచ్చిందంటే ఏ రైటింగ్ రానివ్వండి మీకు ఆ భావం అన్ని కూడా విజిబుల్గా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఇది మన పోనీ కర్సివ్ దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ కర్సివ్ రైటింగ్ కూడా నేను చెప్పే రైటింగ్లో అయితే మీరు కర్సివ్ కూడా రాయగలుగుతారు పిల్లలు. ముందర అసలు మూలాలంటూ తెలుసుకున్నప్పుడు మనం ఎలా కావాలంటే అలా రాయటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక మనం ఈ కాలిగ్రఫీ స్మాల్ లెటర్స్ గురించి చెప్పుకుంటాం. అలాగే క్యాపిటల్ లెటర్స్లో మనం మూడో కింద నేర్చుకుంటాం. ఈ క్యాపిటల్ లెటర్స్ కానీ చూసినట్టయితే దీనికి నేను నేర్పే క్యాపిటల్ లెటర్స్కి ఇక్కడున్న లుసిడా లెటర్స్కి ఒక్కసారి డిఫరెన్స్ చూడండి. ఎలాగంటే ఏ ఉంది, దీన్ని మీరు ప్రత్యేకంగా 2 స్ట్రోకుల్లో తీసుకొస్తాను. తర్వాత B మామూలే, C నేను ఇక్కడ ఒక చిన్న ర్యాపర్తో వస్తుంది, ఇది మామూలే, D మామూలే, E మామూలు క్యాపిటల్ లెటర్స్ వస్తాం, మనం వేరే రాస్తాం, F మామూలే, G మామూలుగానే రాస్తాం, H క్యాపిటల్ లెటర్ లా రాస్తాం, I ఇది ఒకేలాగా రాస్తాం, J కొద్దిగా ర్యాపర్ పెట్టి ఒకేలా రాస్తాం, K ఒకేలా రాస్తాం, L మళ్ళీ లుసిడా టైప్ లో కాస్త వంపి రాస్తాం. ఇక్కడ మామూలుగా Lని ఒక ఆర్నమెంటల్ లెటర్ గా రాస్తాం, M మామూలుగా క్యాపిటల్ లెటర్ గా రాస్తాం, N క్యాపిటల్ లెటర్ రాస్తాం, O క్యాపిటల్ లెటర్ రాస్తాం, P క్యాపిటల్ లెటర్ గా రాస్తాం, Q క్యాపిటల్ లెటర్, R క్యాపిటల్ లెటర్ మొదటి క్యాపిటల్ లెటర్ గా రాస్తాం, S మళ్ళీ క్యాపిటల్ రాస్తాం, T వచ్చిన నేను నేర్పేది ఇది ఒకటే, U ఒకటే, V ఒకటే, W ఒకటే, X ఇలాగా రాస్తాం. మామూలుగా ఇలా కూడా 2 విధాలు కూడా రాస్తాం, Y మామూలుగా 2 విధాలు రాస్తాం, Z. అంటే మీకు ఏ అక్షరం అయినా మూలం ఒకేలా ఉంటుంది. దానికి చిన్న చిన్న మార్పులు చేసి ఇది కాలిగ్రఫీ అని, ఇది కర్సివ్ అని, ఇది లుసిడా అని ఇవన్నీ చెప్తున్నాం. అయితే ఎందుకు మార్చుకొని అంటే మనం పూర్వం ఇప్పుడంతా కూడా చాలా వరకు బుల్లెట్ పాయింట్లో రాస్తున్నాం. ఎగ్జామ్స్ రాసినా పూర్వం ఏంటంటే నేను MA ఇంగ్లీష్ రాసేటప్పుడు ఒక ప్రశ్న రాయాలంటే, నేను MA ఇంగ్లీష్ చేసేటప్పుడు ఒక ప్రశ్న రాయాలంటే కనీసం ఆ ప్రశ్నకి 20 పేజీలన్నా రాయమనేవారు. అంతేనే కానీ 20 మార్కులు అవార్డు అయ్యి కాదు. 5 ప్రశ్నలు రాయాలి ఓ పేపర్కి. 5 ప్రశ్నల్లో కనీసం 100 పేజీలు రాయాలంటే స్పీడ్గా రాయవలసి వచ్చేది. ఏదన్నా ఒక పేపర్ రాసేటప్పుడు హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, షేక్స్పియర్ పేపర్ కానీ ఇలాంటివి రాసేటప్పుడు ఎక్కువ వర్ణన ఉండేది కాబట్టి ఆ వర్ణనలో స్పీడ్గా రాయాలి కాబట్టి అలాంటప్పుడు కర్సివ్ ఉపయోగించుకునే వాళ్ళం. అందుకని ఇప్పుడు అంత ఎక్కువ మ్యాటర్ కూడా లేదు, అంత కంప్యూటర్ నాలెడ్జ్ల టైప్లో బుల్లెట్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి స్పీడ్గా రాయాల్సిన లేదు. కానీ విడగొట్టి రాయకూడదు మాత్రం మంచి పద్ధతి కాదు. ఒక వర్డ్ రాసినప్పుడు ఆ వెంటనే 3 సార్లు 4 సార్లు లెటర్ రాయడానికి చాలా చక్కలేదు. ఆ పరిస్థితి లుసిడాలో ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం మా ELTC రైటింగ్లో దాన్ని ఇంగ్లీష్ మనం పూర్వం నుంచి వాడుకలో ఉన్న రైటింగ్లో చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి, బాటమ్ జాయినర్స్ అని, తర్వాత టాప్ జాయినర్స్ అని, మిడిల్ జాయినర్స్ అని, అలాగే మొత్తం ఇది నాన్ జాయినర్స్ అని 4-5 రకాలుగా మనం విడగొడతాం. అంటే ఈ జాయినర్స్ని మనం పక్కగా కలిపి వదిలేస్తాం అంతే. కలిపి వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జాయిన్ అవుతాయి. కర్సివ్లా కనపడుతుంది, కాలిగ్రఫీలా కనపడుతుంది, మీరు పైన ఒప్పులేడితే లుసిడాలా కనపడుతుంది. అంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఇంగ్లీష్, ఇప్పుడు రైటింగ్ అన్నది ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఒక్కడదే కాదు, ప్రతి ఉపాధ్యాయుడిది బాధ్యతే. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక్కసారి ఆ పిల్లల్ని పరిశీలించినట్టయితే, ఆ పిల్లలు ఎలా రాస్తారో చూసినట్టయితే దాన్ని బట్టి వాళ్ళకి అనుకూలంగా మనం ఆ రైటింగ్ మనం మార్చగలిగినట్టయితే వాళ్ళ లైఫ్లో మేము మంచి మార్కులు పొందడమే కాదు, మీకు అందరికీ తెలిసినది అంటే రైటింగ్ అందంగా ఉండాలి, అందంగా ఉంటే బాగుంటుంది. అందంగా ఉండడమే కాదు, ఆ రాసే విధానాన్ని, ఆ రాసే లెటర్ని బట్టి కూడా వాళ్ళు మార్పు వస్తుంది. అలా మార్పు కూడా మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రాఫాలజీ కొద్దిగా ఫెయిల్ అయింది. గ్రాఫాలజీ ఫెయిల్ అవడం అంటే మనిషి ఒక్కో స్థితిలో ఒక్కొక్కలా రాస్తాడు కాబట్టి ఆ క్యారెక్టర్స్ కరెక్ట్గా మనం చెప్పలేం. కానీ మరి గ్రాఫోథెరపీ అన్నది నేను ఇక్కడ గమనించాను,
ఏంటంటే కూర్చోబెట్టి మనం కాన్సన్ట్రేట్గా కూర్చోబెట్టి రాసినప్పుడు ఆ పిల్లల్లో ఒక ఏకాగ్రత పెరుగుతుంది. ఆ ఏకాగ్రత పెరగడం వల్ల చక్కగా రైటింగ్ రాయడమే కాదు, వాళ్ళ యొక్క మానసిక భావాలు కూడా పెరుగుతున్నాయి. కాన్సన్ట్రేషన్ పెరిగే సబ్జెక్ట్ ఈజీగా నేర్చుకోని అవకాశం కలుగుతుంది. నేను చాలా మందిని చూశాను, మా యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ రైటింగ్ మార్చుకోవడం వల్ల దే గాట్ గుడ్ మార్క్స్, చాలా మంచి మంచి 530 అలా కూడా పొందిన సందర్భాలు ఉన్నాయి. గత 20 సంవత్సరాల నుంచి నేను ఫ్రీగా సీతగారి తోటలో ప్రతి వేసవి కాలంలో కొన్ని వందల మంది పిల్లలకి రైటింగ్ మార్చాను, ఏ విధమైన బెనిఫిట్ ఆశించకుండా. మరి నేను చాలామంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు గట్రా రమ్మన్నా నేను వెళ్ళను. ఎందుకంటే ముందర మనం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చాలామందికి మనం ఉపయోగపడాలి, మన ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా అందరి పిల్లల్లోనే రైటింగ్ మార్చాలనే సంకల్పం. కానీ నేను వేరే విధమైన ఏ పాఠశాలలో కూడా ఏది ఆశించను. నేనే నా సొంత డబ్బులతో నేను పెట్టుకుని వెళ్తాను. మరి దాని మీద ఈ మాస్టర్ చెప్పి రైటింగ్ బాగాలేదన్న మాత్రం ఇది కరెక్ట్ కాదు, దాన్ని సరి చేసుకోండి. మీరు ఏ రైటింగ్ అయినా సరే పిల్లవాడికి ఈజీగా రాయగలగాలి, విజిబుల్గా ఉండాలి. మరీ చెప్తాను, నేను చెప్పేది ఏ రైటింగ్ రాయడానికైనా సరే ఫండమెంటల్గా ఏ రైటింగ్ అయినా రాయండి. మీరు కాలిగ్రఫీ రాయండి, కర్సివ్ రాయండి, లుసిడా రాయండి. ముందర వాళ్ళకి అక్షరాలు ఎలాగ ఫామ్ అవుతాయో నేర్పండి. 9 గీతల్లో అక్షరాలు ఈజీగా నేర్చుకున్నట్టయితే ఎవరి రైటింగ్ అయినా మారుతుంది అన్నది ఖచ్చితంగా. కాబట్టి మిత్రులారా, నేను అనేక అవార్డులు పొందాను. మరి యాజ్ ఎ సిసిఆర్టీ డిఆర్పిగా దేశంలో నా రైటింగ్ని కూడా దేశంలోనే ఉపయోగించగలిగాను. అందరూ కూడా నన్ను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. చాలామంది అధికారులు, ఉపాధ్యాయులు చాలామంది కూడా నా రైటింగ్ని అప్రిషియేట్ చేశారు. ఆ రైటింగ్లో చాలామందికి ఉపయోగించగలిగాను. వాస్తవానికి రైటింగ్ బాగున్నా అందరూ ఉపయోగించడానికి అవకాశం కూడా కలగదు. కానీ మన విద్యాశాఖ వల్ల నాకు ఒక అపూర్వమైన అవకాశం కలిగింది. మరి దాన్ని మొత్తం అందరికీ కూడా, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అధికారులకి ఎక్కడైనా సరే నేను ఉపయోగించడానికి కూడా మంచి అవకాశం కలిగింది. మరి అలాంటి రైటింగ్ని నేను అందరికీ మరి విద్యను దాచుకోకు 10 మందికి పంచు అన్న సూక్తితో మరి ఈ రోజుని పనిచేస్తున్నాను. పనిచేసి ఇంకా నేను రిటైర్ అయిపోయినా నలుగురికి చెప్పి నాకులాగా మంచి ప్రత్యేక గుర్తింపు పొందాలని నా కోరిక. ఎందుకంటే ఆ ఫలాలని అనుభవించాను కాబట్టి ఇది అందరూ కూడా పొందాలి. ముఖ్యంగా మరి నేను మీకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో, అంటే ఇది ఇంచుమించుగా ఏషియా బుక్ ఆఫ్ రికార్డుకి సమానం. అంటే దీంట్లో ముందర రిజిస్ట్రేషన్ గిన్నిస్ బుక్ రికార్డులో మళ్ళీ చేయడానికి అవ్వలేదు. మరి గంటకి 159 సర్టిఫికేట్లు ఏ విధమైన మార్పు లేకుండా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో పొందడం. మరి మా ఇంట్లో చూసినట్టయితే 20 మంది కలెక్టర్స్ అవార్డ్స్, మరి నా దగ్గర అవార్డ్స్ కూడా పొందడం, జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందడం, ఇవన్నీ జరిగాయి. ఈ అన్నిటికి చాలా 80% నేను ఖచ్చితంగా చెప్తాను, నా కృషి కంటే 80% రైటింగ్ మీద ఎక్కువ ఉంటుంది. ఆ రైటింగ్ వల్ల నేను ఇంత గుర్తింపు కలిగాను. అది అందరికీ పంచాలి, దాని ద్వారా ఉపాధ్యాయులు కూడా నేర్చుకోవాలనే సంకల్పంతో చాలామందికి నేర్పుతాను. చాలామంది ఆనందంగా మరి నేర్చుకుంటూ ఇప్పుడు కూడా మేము మరి మన ఇటీవల కాలంలో ఒక మాస్టర్ ఫోన్ చేసి, మీరు నేర్పిన రైటింగ్ వల్ల నేను కోనసీమ డిస్ట్రిక్ట్లో అవార్డులు రాస్తున్నానని అన్నారు. అలా అందరూ రాయాలి. కానీ ఇప్పుడు చాలామంది నాతో పాటు ఇప్పుడు కూడా రిటైర్ అయిపోయి 5 సంవత్సరాల్లో కూడా నేను జిల్లా అవార్డ్స్ రాస్తూనే ఉన్నాను, బెస్ట్ సర్వీసెస్ అవార్డ్స్ రాస్తూనే ఉన్నాను. మరి అలాంటి అవకాశాన్ని పిల్లల్లో ఒక స్ఫూర్తి కలుగుతుంది. పిల్లల్లో మరి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. పిల్లల్లో ఒక మార్పు వస్తుంది రైటింగ్ వల్ల. ఆ విధమైన రైటింగ్ని మనం నేర్పుదాం. లుసిడాను వద్దని నేను అంటలేదు, లుసిడా కూడా నేర్చుకోవచ్చు. మరి ఏది కూడా లిజిబుల్గా ఉన్నది ఏ రైటింగ్ అన్నా సరే మనం యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఈ రైటింగే రాయాలని మాత్రం మీరు పాఠశాలలో చెప్పొద్దు. దయవుంచి మన విద్యాశాఖ అధికారి కూడా ఆ విధంగా ఏమీ చెప్పలేదు. ఆయన కూడా మొన్న కూడా మనం కలిసినప్పుడు నన్ను ప్రత్యేకంగా పరిచయం చేశారు. అక్కడ జిల్లాధికారులకి ప్రత్యేక రైటింగ్ మాస్టర్ అని సెపరేట్గా పరిచయం చేశారు. అందుకని అది భావన మాత్రం తొలగించండి. మీరు నేర్పండి పిల్లలకి. హ్యాపీ, మీకేమో నేను అడ్డురాను, మీరు 10 మందికి నేర్పాలని నేను కోరుకుంటున్నాను. నేను ఏ విధమైన స్వలాభం కోసం నేను ఏమి చేర్చలేదు. నాకున్న విద్యను 10 మందికి పంచాలి, అదే నా ధ్యేయం. మరి వేరే విధంగా అనుకోవద్దు. మీరు ఒక్కసారి మనకి ఈ రోజుని రైటింగ్ గురించి కావాలంటే బోల్డ్ వెబ్సైట్లు ఉన్నాయి. మరి ఆ వెబ్సైట్లో కూడా మీరు గమనించండి, దేని యాక్సెప్టబుల్, ఏది ఇది అన్నది కూడా ఉపయోగపడుతుంది అన్నది కూడా గమనించండి. ఏది ఉన్నా కానీ మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న రైటింగ్ని నేర్పుతూ
ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న కుర్రవాడికి కొంతమంది రాయగలిగితే లూసిడ్గా రాయగలిగితే వాళ్ళకి నేర్పండి, కానీ ఫండమెంటల్ నాలెడ్జ్ మాత్రం నేర్పడం మర్చిపోవద్దు. పైన కొమ్ములెట్టేసి రైటింగ్ అందంగా ఉందంటే కుదరదు. మీరు చేయవలసింది ఏంటంటే కంపల్సరీగా ఆ లెటర్ ఫార్మేషన్లో కరెక్ట్గా ఒక క్రమంలో ఏర్పడేటట్టు మీరు ముందర ఫండమెంటల్ నేర్పిన తర్వాత దాన్ని ఎలాగైనా మార్చుకోమనండి. ఆ విధంగా నేర్పినట్టయితే నేను ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు చెప్తాను, నేను ఎప్పటి నుంచి నేను శిక్షణ ఇవ్వడానికి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మరి మీరు అనిదా భావించకుండా ఈ రైటింగ్ పనిచేయదు అన్న మాట మాత్రం మీరు బయట చెప్పద్దు. చెప్పారు అంటే మీకు ఆ హ్యాండ్ రైటింగ్ మీద ఏ విధమైన నాలెడ్జ్ లేదన్నమాట. థ్యాంక్ యూ అన్నదా.